బుధగ్రహం యొక్క రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయట. మరి దాని గురించి తెలుసుకుందాం. బుధగ్రహం ప్రతి నెల గ్రహ సంచారం చేస్తూ ఉంటుంది. ఇలా సంచారం చేయడం కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఏప్రిల్ 19 నుంచి బుధుడు మీనరాశిలో సంచారం చేస్తారు. దీంతో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహజాతకంలో శుభప్రదంగా ఉన్నవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. బుధుణ్ణి మేధస్సు, కమ్యూనికేషన్కు సూచికగా భావిస్తారు. దీంతో ఏప్రిల్ 19 నుంచి కొన్ని రాశుల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. బుధుడి సంచారం కారణంగా మేషరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందం లభించటమే కాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగే మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దీంతో పాటు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది. అలాగే కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు అధికారుల నుంచి సపోర్ట్ కూడా పొందుతారు. ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు సాధిస్తారు. సింహరాశి. ఈ సమయంలో సింహరాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు స్నేహితుల నుంచి కూడా విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంచారం కారణంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవిత భాగస్వామి నుంచి కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో మార్పులు కూడా రావచ్చు. బుధగ్రహ సంచారం వలన అదృష్టం పొందే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.